హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే గ్రూప్ డి ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని అయితే రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడే చేసే మిస్టేక్స్ అయితే తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా, టాలెంట్ అనేది ఎక్కడ తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని రాయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ రాసి మీ యొక్క స్కోర్ని కిందన కామెంట్ చేయండి, ఓకేనా? ఇక ప్రతి క్వశ్చన్ చదువుతాను, మీరు లైవ్లో ఆన్సర్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉగాది జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అండి. మన ఏపీలో ఉగాది పండుగను జరుపుకుంటారు. మరి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏ పండుగ జరుపుకుంటారో ఎవరికైనా తెలుసా? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లోక్ రంగ్ ఉత్సవ్ పండుగని జరుపుకుంటారండి. అలాగే తేజాజీ, అలాగే ఖజురహో ఈ పండుగల్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. అలాగే మరి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏ పండుగలు జరుపుకుంటారు అంటే రకదుమ్ని, గోచి పండుగ. ఇవి మన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటారండి. మరి లాస్ట్గా కేరళలో మనకి చాలా ఇంపార్టెంట్ పండుగ అయినటువంటి ఓణం పండుగని జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఓణం పండుగ ఏ రాష్ట్ర పండుగని అడుగుతాడు, కేరళ రాష్ట్ర పండుగని మనం పెట్టాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా కిందన బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కిందన బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. ఇంకా చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కనుక యూజ్ అయినట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా? రైట్, ప్రాచీన భారతదేశంలోనే క్రింది వారిలో ఎవరు మీమాంస సూత్ర రచించారు? కరెక్ట్ ఆన్సర్ జెమిని అండి. మీమాంస సూత్రాన్ని ఎవరు రాశారంటే జెమిని లేదా జామినిచే వ్రాయబడింది అని పెట్టాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్లేయర్ స్పోర్ట్స్ జతంలో ఏది సరైనది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఎందుకంటే మనకి మన్ప్రీత్ సింగ్ వచ్చేసరికి బాక్సింగ్ క్రీడకు సంబంధించిన వారు. అలాగే నీరజ్ చోప్రా వచ్చేసరికి జావెలిన్ త్రోకి సంబంధించిన వారు. ఈ క్రీడలకి కరెక్ట్ ఆన్సర్లు మనకి ఇవన్నమాట. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ తరపున ఫ్రీగా మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వారందరూ కూడా ఈ మాక్ టెస్ట్ని ఎలా రాసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ చేసుకోండి, మీరు ఫ్రీగానే రాసుకోవచ్చు ఈ గ్రాండ్ టెస్ట్లని. సో మీరు ఈ టెస్ట్లు ఎలా రాసుకోవచ్చు అంటే మీ యొక్క మొబైల్లో ఉండేటువంటి గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, ఆ క్రోమ్ను ఓపెన్ చేయండి. చేశాక మీరు కాంపిటేటివ్ సపోర్ట్ మన ఛానల్ నేమ్ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేశాక మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెర్చ్ సింబల్ నొక్కండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మన ఛానల్ లోగోతో ఈ విధంగా లోగో అవుతూ ఉంటుంది. దీనిపై ఈ ఫస్ట్లో వచ్చినటువంటి వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించారంటే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 2025 ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని మీకు ఈ టెస్ట్లు అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి టెస్ట్పై క్లిక్ చేయండి. అలాగే మన ఛానల్లో ప్రీవియస్గా ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేసాం, అదే గ్రాండ్ టెస్ట్ 1, ఇది గ్రాండ్ టెస్ట్ 2 అనమాట, ఓకేనా? మీరు ఏ టెస్ట్ రాయాలనుకుంటే ఆ టెస్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఏ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేశారంటే మీకు ఈ టెస్ట్కి సంబంధించి ఓకేనా స్టార్ట్ బటన్ అయితే కనిపిస్తుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ 2 అలాగే స్టార్ట్ బటన్ కనిపిస్తుంది. ఈ బటన్పై క్లిక్ చేశారంటే మీకు టెస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది, ఓకేనా? మీకు ఈ విధంగా క్వశ్చన్ అయితే డిస్ప్లే అవుతుంది, మీకు ఆన్సర్ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది కిందన.
మీరు ఆన్సర్ ఈ విధంగా టైప్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేశారంటే మీకు నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే కావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేశాక మీకు ఈ విధంగా ఫినిష్ బటన్ అయితే వస్తుందన్నమాట. ఈ ఫినిష్ బటన్పై క్లిక్ చేశారనుకోండి, మీకు సంబంధించినటువంటి మీ యొక్క నేము, ఈమెయిల్ ఐడి ఇచ్చాక సి రిజల్ట్పై క్లిక్ చేస్తే మీకు రిజల్ట్ అయితే మీ యొక్క రిజల్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇచ్చారు, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారా, రాంగ్ ఆన్సర్ ఇచ్చారా అనేది ప్రతిదీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు గ్రూప్ డికి సంబంధించి, అలాగే మనం త్వరలో ఎన్టీపీసీ, ఓకేనా, ఎన్టీపీసీకి సంబంధించి కూడా టెస్ట్లు అయితే తీసుకొస్తున్నాం. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ఫ్రీగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. ఓకేనా. మీరు బయట చూసుకున్నట్లయితే చాలా అమౌంట్ పెట్టి మీరు ఇలాంటివి అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. మీకు అలాంటి శ్రమ ఏదీ లేకుండా మీకు ఈ విధంగా ఫ్రీగా అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకుంటారనేసి కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. క్రింది వాటిలో హెచ్వైవి విత్తనం భారతదేశంలో హరిత విప్లవంతో సంబంధం కలిగి ఉంది? ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు బి రెండు కూడా అండి. అంటే మనకు బియ్యం అలాగే గోధుమ ఈ రెండు రకాల విత్తనాలు కూడా మనకి భారతదేశంలో ఉన్నటువంటి హరిత విప్లవంతో సంబంధం కలిగి ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్, బ్రిటిష్ క్యాబినెట్ సభ్యుడు, అలాగే మీకు ముందు క్వశ్చన్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఉంటుంది. భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరని అడుగుతాడు. భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ అని భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా చెప్పుకుంటారు. మరి ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్ అండి. ఓకేనా. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం, బ్రిటిష్ క్యాబినెట్ సభ్యుడు భారతదేశానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా నియమించబడ్డారని బ్రిటిష్ పార్లమెంట్ యొక్క క్రింది ఏ చట్టం పేర్కొంది? ఎస్, 1858 భారత ప్రభుత్వ చట్టం పేర్కొంది. రైట్. నెక్స్ట్ వన్, దేశంలో అతిపెద్ద హాకీ స్టేడియం అయిన బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ఎక్కడ ఉంది? ఎస్, రూర్కెలా, ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలాలో ఈ బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం అయితే ఉందండి. మరి ఈ హాకీ స్టేడియం ఎంతమంది కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉందో ఎవరికైనా తెలుసా? ఎంతమంది కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉందో ఎవరికైనా తెలుసా? ఎస్, 15,000 మంది కూడా ఈ హాకీ స్టేడియంలో కూర్చునే సామర్థ్యం అయితే ఈ స్టేడియానికి అయితే ఉందండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పల్లవుల రాజధాని ఏది? ఎస్, కాంచీపురం అనేది పల్లవుల యొక్క రాజధాని అండి. పల్లవ వంశానికి సంబంధించినటువంటి రాజధాని. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యంలో క్రింది పాలకుల్లో ఎవరు తుంగభద్ర నదికి అడ్డంగా పెద్ద ఆనకట్టను మరియు నది నుండి రాజధాని నగరానికి అనేక కిలోమీటర్ల పొడవున కాలువ కమ్ ఆక్విడెక్ట్ను నిర్మించారు? ఎస్, దేవరాయ 1 అండి. దేవరాయ 1. నెక్స్ట్ క్వశ్చన్, డాష్లో సరోజినీ నాయుడు మహాత్మా గాంధీని మహిళల ఉద్యమంలో చేరడానికి అనుమతించారు? డాష్లో సరోజినీ నాయుడు మహాత్మా గాంధీని మహిళల ఉద్యమంలో చేరడానికి అనుమతించారు? ఎస్, ఉప్పు సత్యాగ్రహంలో సరోజినీ నాయుడు మహాత్మా గాంధీని మహిళలు ఉద్యమంలో చేరడానికి అనుమతించారు. రైట్. నెక్స్ట్ వన్, డాష్ అనేది ఒక వస్తువు యొక్క ఒక అదనపు యూనిట్ వినియోగం కారణంగా మొత్తం ప్రయోజనంలో మార్పును ఏమంటారు? ఎస్, ఉపాంత ప్రయోజనం MU అని అంటారండి. ఉపాంత ప్రయోజనం MU అని అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేసింది? ఎస్, మనకి 86వ సవరణ చట్టం 2002 అండి. 86వ సవరణ చట్టం 2002 అనేది ఆర్టికల్ 21A ప్రకారం విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తప్పు జతను ఎంచుకోండి. ఇక్కడ మనకి కొన్ని మ్యాచింగ్స్ అయితే ఉన్నాయి కదా, ఇందులో ఏదైతే రాంగ్గా ఉందో దాన్ని ఎంచుకోమంటున్నాడు. ఎస్, మనకి బి అనేది రాంగ్. కరెక్ట్ ఆన్సర్ బి ఏంటంటే బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే రిచర్డ్ వెల్లల్సీ అనేది రాంగ్ ఆన్సర్. మరి ఇది రాంగ్ అంటున్నారు. మరి బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ అనేవారు బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ జనరల్ అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో 3 సమాఖ్య జాబితాలలో పేర్కొనబడిన ఏదైనా విషయాన్ని చట్టబద్ధం చేసే అవశేష అధికారాలు డాష్కి ఉంటాయి. ఎస్, మనకి యూనియన్ లెజిస్లేచర్కి ఉంటాయండి. రైట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం ఏది? గుజరాత్ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం. ఎస్, మనకి ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్ టిప్పని అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. టిప్పని అనేది గుజరాత్ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం. రైట్. మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫాగ్ అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యం ఎవరికైనా తెలుసా? ఫాగ్, అలాగే దింసా, డమాల్ ఇవన్నీ కూడా ఎవరికైనా తెలుసా ఏ రాష్ట్రాలకి సంబంధించినవంటే? ఎస్, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాగ్ నృత్యానికి చూసుకున్నట్లయితే ఇది రాజస్థాన్కి చెందినటువంటి జానపద నృత్యం అండి. రాజస్థాన్కి చెందినటువంటి ప్రసిద్ధ జానపద నృత్యం. మరి దింసా అనేది మన ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యం. నెక్స్ట్ మరి డమాల్ అనేది మహారాష్ట్రకి చెందినటువంటి జానపద నృత్యం. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హజార్దువారి ప్యాలెస్ ఎక్కడ ఉంది? డాష్లో ఉంది అని అడుగుతున్నాడు. ఎస్, ముర్షిదాబాద్లో మనకి హజారుద్దివారి ప్యాలెస్ అనేది ఉందండి. హజార్దువారి ప్యాలెస్ ఎక్కడ ఉంది? ముర్షిదాబాద్లో ఉంది. నెక్స్ట్ వన్, డిసెంబర్ 1885లో దేశం నలుమూలల నుండి దేశ ప్రతినిధులు బొంబాయిలో సమావేశమైనప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. ఎంతమంది ప్రతినిధులు అంటే 72 ప్రతినిధులు అన్నమాట. ఓకేనా. 28 డిసెంబర్ 1885లో బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించారనమాట. దీనికి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారంటే 72 మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగిందన్నమాట. రైట్. నెక్స్ట్ వన్, జాగోయ్ మరియు తబల్ చోక్బా ఏ భారతదేశంలోని ప్రసిద్ధ నృత్యాలు? జాగోయ్ మరియు తబల్ చోంగ్బా అనేది భారతదేశంలోని ప్రసిద్ధ నృత్యాలు. ఏ భారతదేశంలోని ప్రసిద్ధ నృత్యాలు అంటే మనకి మణిపూర్కి సంబంధించినటువంటి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రసిద్ధ నృత్యాలు అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, నాథులా పర్వత కనుమ ఎక్కడ ఉంది? నాథులా పర్వత కనుమ డాష్లో ఉంది అని అడుగుతున్నాను. ఎస్, మనకి సిక్కింలో ఉంది కదా. సిక్కింలో నాథులా పర్వత కనుమ ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, వేదనానంతరం కాలంలో సర్వోన్నత దైవం ఎవరు? వేదనానంతరం కాలంలో సర్వోన్నత దైవం ఎవరు అంటే ప్రజాపతి అండి. ప్రజాపతి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది
మహాజానపదాలను పశ్చిమం నుండి తూర్పుకు సరైన క్రమంలో అమర్చండి నడుతున్నారు. మహాజానపదాలను పశ్చిమం నుండి తూర్పునకు సరైన క్రమంలో అమర్చండి నడుతున్నాడు. ఎస్, మనకి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ వచ్చేసరికి మత్స్య అండి. మత్స్య అనేది ఫస్ట్ వన్. నెక్స్ట్ అవంతి అనేది సెకండ్ వన్ అవుతుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి కోసల. అలాగే మనకి లాస్ట్ వన్ మగధ. ఇవి మనకి పశ్చిమం నుండి తూర్పుకు సరైన క్రమం. ఓకేనా, మహాజానపదాలు అనేవి పశ్చిమం నుండి తూర్పుకు సరైన క్రమం. ఇది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఇవి మన గ్రాండెస్ట్ వీడియోలోని క్వశ్చన్స్ అండి. ఓకేనా, మీకు టోటల్గా 20 క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. మనం ఆల్రెడీ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం, మన ఛానల్కి వెళ్తే ఉంటుందన్నమాట. అలాగే మీకు ఫస్ట్ కామెంట్లో కూడా వీడియో అయితే ఇస్తాను. అలాగే మీకు ఇది సెకండ్ గ్రాండ్ టెస్ట్ అన్నమాట. ఇంకా ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా, మనం ప్రీవియస్గా చూసుకుంటే ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, కానిస్టేబుల్ సంబంధించి టెస్ట్లు అయితే తీసుకొచ్చాను. చాలామంది కూడా చూశారు, ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు. ఓకేనా, కాబట్టి మీరు కూడా ఈ టెస్ట్లు అనేవి ఒక్కసారి అటెంప్ట్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్లు అయితే రాసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. లేటెస్ట్ సిలబస్ ఆధారంగా మీకు ఈ టెస్ట్లు అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అలాగే మీకు ఫ్రీ మాక్ టెస్ట్లు కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదంటే మీకు ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్పై క్లిక్ చేస్తే మీకు టెస్ట్లు అయితే ఓపెన్ అవుతాయి. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ఇస్తాను. ఓకేనా, లేదు మాకు ఇవన్నీ వద్దు, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతా అంటే మీకు రెగ్యులర్గా టెస్ట్లు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, వాట్సాప్ గ్రూప్ లింక్ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్లో ఎన్టీపీసీకి సంబంధించి కూడా క్లాసెస్ అయితే మనం రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో వారందరూ కూడా మన ఛానల్కి అయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, బ్లాక్ కలర్లో రైట్ సైడ్. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకుంటే మీకు వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి చాలామంది లైక్ చేయలేదబ్బా, చేయండి, లైక్ చేయండి. ఓకేనా, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోకి లైక్ చేయండి. ఇది మరి వీడియో. ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి, మీకు తప్పకుండా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, ఇది మరి వీడియో. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.